నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకైతే గుడ్ న్యూస్. వారి ఆదాయం పెంచేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్యఘర్ పథకం కింద మహిళా సంఘాల సభ్యులకు సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం, ఆదాయార్జన, పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయేతర ఇంధనోత్పత్తిని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం 1,00,000 మంది మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన స్త్రీనిధి సమాఖ్య ద్వారా లబ్ధిదారులకు 4% వడ్డీ రాయితీతో రుణాలను అందిస్తారు. ప్రస్తుతం ఈ రుణాలపై 11% వడ్డీ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 4% భరిస్తుంది. మిగిలిన 7% సభ్యులు 5 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ కిలోవాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు సుమారు 80,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం సూర్యాఘర్ పథకం కింద 78,000 రూపాయలు రాయితీని అందిస్తుంది. ఈ యూనిట్లు 25 ఏళ్ల పాటు మనుగడలో ఉంటాయి. 5 ఏళ్లలో అప్పు తీరిన తర్వాత మిగిలిన 20 ఏళ్ల పాటు విద్యుత్ విక్రయం ద్వారా మహిళా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతారని సెర్ఫ్ అధికారులు తెలిపారు. తొలి ఏడాది 1,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 78,000 రూపాయల సబ్సిడీ బోను, మిగిలిన మొత్తాన్ని స్త్రీనిధి సమాఖ్య ద్వారా రుణంగా అందిస్తారు. రాష్ట్రంలో మొత్తం 64 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉండగా వారిలో దాదాపు 10 లక్షల మంది ఇళ్లపై సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సెర్ప్ సమాఖ్య గుర్తించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆమోదంతోనే ఈ సెర్ప్ ఈ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని 32 జిల్లాలలో 4,000 సంఘాలతో ఒక్కో మెగావాట్ సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. వీటి పర్యవేక్షణను సౌర విద్యుత్ విభాగం చూసుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఎవరైతే మహిళా సంఘాల సభ్యులు వారిళ్లపై సోలార్ పెట్టుకోవాలని ఆశించినట్లయితే వారికి 4% వడ్డీ రాయితీతోనే రుణాలను అందించి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 78,000 రూపాయల రాయితీ కూడా వర్తిస్తుంది. ఈ అమౌంట్ పోను మిగిలిన అమౌంట్ కట్టుకొని చక్కగా మీ ఇళ్లపై సోలార్ని పెట్టుకొని నిరంతరంగా కరెంటుని అయితే అంతరాయం లేకుండా మీరు చేసుకోవచ్చు. ఇది మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందించినటువంటి గుడ్ న్యూస్. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.